మంగళగిరి నియోజకవర్గంలో దళితులకు ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేయాలని ఎంటీఎంసీ కమిషనర్ను కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మునగాల నాగేశ్వరరావు, బి నరసింహారావు, బుల్లా రాజారావు, పిల్లి నాగేశ్వరరావు, ఎస్ వెంకట్రావు, ఎం వీరబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. మరి వారు కూడా చాలా సౌమ్యంగా స్పందించారు. కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీలో 1,30,000 మంది జనాభా ఉన్నారు, 90,000 మంది ఓటర్స్ ఉంటారు. కానీ నియోజకవర్గ కేంద్రంలో మాకు ఎలాంటి సౌకర్యం లేదు. ఏదన్నా శుభకార్యం చేసుకోవాలన్నా లేకపోతే మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఆ స్థాయిని మేము తట్టుకోలేకపోతున్నాము. 25,000 నుంచి ₹1,00,000 దాకా కిరాయి అవుతుంది. అందుకని చెప్పేసి మాకు ఆలోచన కలిగి పెద్దలతో కూర్చొని మేము తీర్మానం చేసుకొని ఈరోజు కమిషనర్ గారు కలిసి మెమో రాయడం జరిగింది. కనుక లోకేష్ గారు మరి దీనిని పరిగణలో తీసుకొని మాకు మంచి పరివర్తన భావన 1,000 మంది కూర్చునేటట్టుగా మాకు అరేంజ్ చేయాలని ఆయన్ని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ అంబేద్కర్ భవనం వల్ల దళితులే కాదు ప్రతి సామాన్య పేదవాడు అక్కడ వచ్చి తన యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడే భవనాన్ని మేము నిర్మించాలని మన ఎంటీఎం కమిషనర్ గారిని కోరినాము. ఈ యొక్క విన్నపాన్ని మీ దృష్టిలో పెట్టుకుని మాకు సహాయం చేస్తారని అభ్యర్థిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మరి యొక్క దళిత నాయకులందరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మంగళగిరి ఎంటీఎంసీ కమిషనర్ గారికి మరి మంగళగిరి నియోజకవర్గంలో కేంద్రంలో పెద్దగా ఒక 10 కోట్ల రూపాయలతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపాన్ని నిర్మించాలని మేము రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరి మీడియా మిత్రుల ద్వారా మేము బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున మేమందరం కూడా సంతకాలు పెట్టి మరి ఎంటీఎంసీ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మాకు సానుకూలంగా స్పందించారు. మరి అలాంటి వివాదం లేకుండా మండల పరిషత్తులో మంగళగిరి సెంటర్లో ఉంటుంది, అక్కడ మాకు ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్గా నిర్మించాలని చెప్పేసి మండల పరిషత్ ఆ కార్యాలయంలో స్థలం కూడా సిద్ధంగా ఉంది. ఎలాంటి వివాదం కూడా లేదు. కాబట్టి మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆ యొక్క మండల పరిషత్తులో ఉన్న స్థలాన్ని పరిశీలించి స్వయంగా పరిశీలించి మరి యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ నాయకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఒక 10 కోట్ల రూపాయలతో ఆ యొక్క అంబేద్కర్ భవన్ నిర్మించాలని చెప్పేసి జనతా వారధి కార్యక్రమంలో మన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ భవనం అనేది లేకపోవడం ఒక వెలితిగా ఉందని చెప్పేసి ఈ రోజున వారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రాన్ని మన గౌరవనీయ లోకేష్ గారు, మన మంత్రి గారు గౌరవనీయ లోకేష్ గారికి ప్లస్ మన ఎంటీఎంసీ కమిషనర్ గారికి తదితర అధికారులకి ఇది చేరవేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి వీరందరికీ తెలియజేయడం జరిగింది.